హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ స్క్విషీకి లాంగ్ వీడియో చేస్తానని అన్నాను కదా. ఈసారి లాంగ్ వీడియో చేశాను. ఏంటి సేమ్ డ్రెస్ వేసుకున్నాను అది ఇది అనుకుంటున్నాను కదా. షార్ట్ ఎప్పుడు పోస్ట్ చేసానో ఆ తర్వాతే లాంగ్ వీడియో చేసేస్తాను. నేను చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను. మీరు చాలామంది అనుకుంటారు నేను చూసి చూపించమని, కానీ నా దగ్గర ఒక మెటీరియల్ లేదు. అంటే దీంట్లో రిక్వైర్డ్ మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి, ఆ మెటీరియల్ అయిపోయింది. అందుకే నేను మీకు ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు అండర్స్టాండ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలానే ఒక రెక్టాంగిల్ది కట్ చేసుకోండి. రెక్టాంగిల్ అయినా స్క్వేర్ అయినా ఏదో ఒకటి. ఇగో ఇలా కట్ చేసుకోండి, ఓకేనా? ఇలా కట్ చేసుకోండి. ఏ లెంత్ అయినా ఏ బ్రెత్ అయినా, ఏ సెంటీమీటర్ ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఆ జిప్ లాక్ ప్యాకెట్ ఉన్నది కదా, ఆ జిప్ లాక్ ప్యాకెట్ కన్నా కొంచెం పెద్దది ఉండాలి. దీనిలో రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటంటే 5 లేకపోతే 6 ఉంటాయి. ఫస్ట్ అదేంటి ఫస్ట్ ఏమో పేపర్, A4 షీట్ పేపర్. నెక్స్ట్ ఏమో జిప్ లాక్ ప్యాకెట్. ఇలా నొక్కి జిప్ లాక్ ప్యాకెట్. థర్డ్ ఏమో టేప్. పేపర్ టేప్ అయినా ట్రాన్స్పరెంట్ టేప్ అయినా ఏదో టేప్. ఫోర్త్ ఏమో స్కెచెస్. ఫిఫ్త్ ఏమోనే జల్లీగా కొంచెం గట్టిగా ఉన్న శానిటైజర్, వాటర్ కాదు. ఇంకా సిక్స్త్ ఏంటంటే అదొక కాస్త జల్లీగా ఉన్న హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అది. ఆ 6 మెటీరియల్స్ ఉంటే మీకు ఇది ఈజీగా అయిపోద్ది. చాలామంది ఫోన్లో ఇలా నొక్కి డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ మీ మమ్మీస్ డాడీస్ తిడతారు, ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నా, డబ్బులు వేస్ట్ అని. డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు ఇలా చేసేస్తే అయిపోద్ది. ఏంటంటే ఫస్ట్ A4 షీట్ తీసుకుని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయండి. మీరు ఎప్పుడు ఇదిగోండి, ఇది A4 షీట్ అనుకోండి, నా చేతులు ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయాలి. హాఫ్గా ఫోల్డ్ చేసినప్పుడు ఏదైనా ఇగో ఇలా రెక్టాంగిల్ లాంటిది, లెంత్ బ్రెత్ ఏ సైజు ఏముండదో, మీకు నచ్చిన సైజు. కానీ జిప్ లాక్ ప్యాకెట్కి కొంచెం పెద్దది చేయాలి, అంతే. జిప్ లాక్ ప్యాకెట్ కొంచెం పెద్దది చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం తీసుకోవాలంటే సైజ్ తీసుకుంటారు కదా, సైజ్ తీసుకుని అది కట్ చేయాలి. ఆ రెక్టాంగిల్ అయినా స్క్వేర్ అయినా ఏదో అది కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని పక్కన పెట్టాలి. ఇంకో సెకండ్ పేపర్ తీసుకుని ఈ జిప్ లాక్ ప్యాకెట్ ఉన్నది కదా, దాన్ని ట్రేస్ చేసుకోండి. ట్రేస్ చేసి దాని లోపల ఇవ్వండి, ఇలా కట్ చేసుకోండి. ఇలా ఇన్సైడ్ కట్ చేసుకోండి. ఇలా ఇన్సైడ్ కట్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకొని మీకు ఇలా ఉంటుంది కదా, మీద కట్ చేసింది దాని మీద ఏదో రాసేయండి, కలర్ని ఏదోటి వేసేయండి. వేసేసిన తర్వాత ఈ జిప్ లాక్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో కొన్ని ఆర్బీస్ వేయండి. ఆర్బీస్ వేసిన తర్వాత కొంచెం జల్లీగా ఉన్న శానిటైజర్, జల్లీగా ఉన్న సోప్ వేయండి. మీరు పర్ఫ్యూమ్ కట్టే ఏమి వేయద్దు, వేస్తే రూయిన్ అయిపోతుంది. వేయండి. వేసిన తర్వాత ఇవన్నీ ఎలా నొక్కుతున్నాను స్క్రీన్ దగ్గర, ఇదిగో ఇలా నొక్కుతున్నాను. అలా నొక్కితే మీకు ఈ లోపల ఉన్నది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ స్క్వేర్ పేపర్ ఉంటుంది కదా, మీరు మిడిల్లో కట్ చేయలేని దాని మీద ఈ జిప్ లాక్ ప్యాకెట్ తీసుకొని దాని మీద పెట్టి 4 సైడ్స్ టేప్ వేసేయండి, ఏదో టేప్.
తర్వాత సెకండ్ది ఉంటుంది కదా, సెకండ్ దాని మీద కొంచెం గ్లూ అప్లై చేసి దీనికి అంటించాలి. అయినా కూడా అది వచ్చేది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఇలా సైడ్స్కి అంతా వేయండి, బ్యాక్ సైడ్ కూడా వేయండి కాస్త. అప్పుడు ఈ ప్యాకెట్ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, అంటే అటు ఇటు కదిలిపోతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ 4 బార్డర్స్ దగ్గర వేసేసి మామూలుగా కలర్ వేసేసి మీ స్క్విషీ రెడీ అయిపోద్ది. సింపుల్ మెటీరియల్స్ సింపుల్ టాయ్ చేసేసుకోవచ్చు. మంచిగా ఆడుకుంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు ఈ వీడియోలు తెలియట్లేదు ఎందుకంటే నేను మంచిగా ఆడుకుంటున్నాను, మీకు సాటిస్ఫై అవ్వట్లేదు. ఇలా ప్రెస్ చేస్తే ఆ వెరైటీయే వేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.